దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ప్రార్థించాలో ధ్యానించుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 13-14 వచనాల ప్రకారము ప్రార్థన తప్పనిసరిగా వినయ విధేయతలతో చేయవలెను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాల ప్రకారము ప్రార్థన యథార్థంగా ధైర్యముగా చేయవలెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ప్రకారము ప్రార్థన విశ్వాసముతో చేయవలెను. 145వ కీర్తన 18వ వచనం ప్రకారము ప్రార్థన నిజముగా నిష్కపటముగా చేయవలెను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం ప్రకారము ప్రార్థన విస్తారమైన మాటలతో వ్యర్థమైన మాటలతో చేయకూడదు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం ప్రకారము ప్రార్థన అత్యాశక్తితో చేయవలెను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ప్రకారము ప్రార్థన దేవుని చిత్తానుసారముగా ఉండవలెను.